నమస్తే వెల్కమ్ టు 10 మార్క్స్. ఇండస్ట్రీలో టాలెంట్ ఎవరి సొత్తు కాదు. వచ్చిన అవకాశంతో బ్లాక్ బస్టర్ కొడితే స్టార్ హీరోలే పిలిచి మరీ సినిమా ఆఫర్ చేస్తారు. ప్రెజెంట్ బుచ్చిబాబుకి చరణ్ ఇచ్చింది ఇలాంటి ఛాన్సే. మరి మొదటి సినిమా ఉప్పనతో 100 కోట్ల డైరెక్టర్ అనిపించుకున్న బుచ్చిబాబు పెద్ద సక్సెస్ తో ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తారా? ఈ మల్టీ స్పోర్ట్స్ డ్రామాపై చరణ్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటారా? సరిగ్గా వారం రోజుల్లో పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర రామ్ చరణ్ పెద్ద సినిమా గేమ్ మొదలవుతుంది. జూన్ 4న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతున్న పెద్ద సినిమా ప్రజెంట్ ప్రమోషన్స్ తో అదరగొడుతోంది. ఇప్పటికే గ్రాండ్ ఈవెంట్స్ ప్రెస్ మీట్ తో ముంబై, భోపాల్, బెంగళూరుని కవర్ చేసిన పెద్ద టీం లేటెస్ట్ గా ఢిల్లీలోనూ ప్రెస్ మీట్ తో నార్త్ ఆడియన్స్ ని టార్గెట్ చేసింది. సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను బీటౌన్ జనాలకి రివీల్ చేసి బాలీవుడ్ బాక్సాఫీస్ వసూళ్లపై చాలా ఫోకస్ తో ఉన్నారు చరణ్. పెద్ద సినిమా సక్సెస్ పై చాలా కాన్ఫిడెంట్ గా ఉంది టీం. మరీ ముఖ్యంగా రామ్ చరణ్ ఈ సినిమా స్టోరీ బుచ్చిబాబు చెప్పినప్పుడే ఫిదా అయినట్లు ఇప్పటికే చాలా సార్లు ప్రస్తావిస్తూ వస్తున్నారు. మల్టీ స్పోర్ట్స్ డ్రామాగా బుచ్చిబాబు రాసుకున్న ఈ మూవీలో క్రాస్ అథ్లెట్ రోల్ కోసం ఎంతో కష్టపడ్డారు రామ్ చరణ్. క్రికెట్ ఆటగాడిగా, కుస్తీ వీరుడిగా బాడీని ఎంతో హార్డ్ వర్క్ తో మౌల్డ్ చేశారు. ఈ సినిమాకి బలం కథేనంటూ ఆడియన్స్ ని కదిలించే స్ట్రాంగ్ ఎమోషనే పెద్దికి హైలైట్ అంటోంది టీం. దీంతో ఈ రేంజ్ అంచనాలతో వస్తోన్న పెద్ది సినిమాతో డైరెక్టర్ బుచ్చిబాబు ద్వితీయ విజ్ఞం సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తారా అనే అటెన్షన్ పెరిగిపోతోంది. ప్రెజెంట్ పాన్ ఇండియా ప్రమోషన్స్ తో అదరగొడుతోన్న పెద్ది సినిమా ఇటు ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. నార్త్ అమెరికాలో $5,75,000 కి పైగా ప్రీ సేల్స్ కలెక్షన్స్ తో రఫ్ఫాడిస్తూ ఏకంగా 20,000 టికెట్స్ అమ్మకాలతో దూకుడు చూపిస్తోంది. యుఎస్లోనే కాదు, యూకేలోనూ 12,500 టికెట్స్ సోల్డ్ అవుట్ తో చరణ్ సినిమా బుకింగ్స్ లో అదుర్సనిపిస్తోంది. అంతేకాదు, మెల్బోర్న్ ఐమాక్స్ లో మిడ్ నైట్ స్క్రీనింగ్స్ జరుపుకుంటున్న ఫస్ట్ ఇండియన్ సినిమాగా పెద్ది మరో సెన్సేషనల్ రేర్ రికార్డు కూడా క్రియేట్ చేసింది. మరి రామ్ చరణ్ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా బుచ్చిబాబు పెద్దితో ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటారో వెయిట్ అండ్ సీ. కాసులు కురిపించే సమ్మర్ బాక్స్ ఆఫీస్ ని ఈసారి స్టార్ హీరోలంతా లైట్ తీసుకున్నారు. రామ్ చరణ్ పెద్ది తప్పించి మరే పెద్ద సినిమా థియేటర్స్ లోకి రావటం లేదు. అయినా సరే ఇటు మేకర్స్ కూడా జూన్, జూలైపై ఏమాత్రం ఇంట్రెస్ట్ చూపించడం లేదు. మరి సమ్మర్ పోస్ట్ సమ్మర్ కాకుండా అంతా ఆగస్టులోనే ఎందుకు వస్తున్నారు? ఈ లిస్ట్ లో లేటెస్ట్ గా యాడ్ అయిన ఆ స్టార్ హీరో సినిమా ఏంటి? ప్రజెంట్ కరుప్పు సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తోన్న తమిళ స్టార్ హీరో సూర్య తన అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈ నెలలోనే రిలీజ్ అయి కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 150 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి సూర్యకి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చింది కరుప్పు సినిమా. ఇప్పుడు ఈ సక్సెస్ జోష్ లో ఉన్న సూర్య తన అప్కమింగ్ ఫిల్మ్ విశ్వనాథ్ అండ్ సన్స్ కి సంబంధించి రిలీజ్ డేట్ ప్రకటించారు. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఆగస్టు 14న ఆడియన్స్ ముందుకొస్తున్నట్లు అఫీషియల్ గా ప్రకటించారు సూర్య. ఆగస్ట్ సెకండ్ వీక్ లో విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాతో సూర్య థియేటర్స్ లోకి వస్తూ ఉంటే, వారం గ్యాప్ లో ది పారడైజ్ సినిమాతో బాక్స్ ఆఫీస్ ముందుకొస్తున్నారు న్యాచురల్ స్టార్ నాని. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా శ్రీకాంత్ ఓదెలా తెరకెక్కిస్తోన్న ఈ సినిమా షూటింగ్ దాదాపుగా ఫైనల్ స్టేజ్ కి వచ్చేసింది. నిజానికి ది పారడైజ్ మార్చి 26నే థియేటర్స్ లోకి రావాల్సింది. అయితే అప్పటికే ప్లాన్ చేసిన కీలక షెడ్యూల్స్ కంప్లీట్ కాకపోవడంతో ఆగస్ట్ కి షిఫ్ట్ అయ్యారు నాని. ఆగస్ట్ బాక్స్ ఆఫీస్ రేస్ లో స్టార్ హీరోలు సూర్య, నానితో పాటు శర్వానంద్ కూడా బరిలో దిగుతున్నారు. నారీ నారీ, నడుమ మురారి, బైకర్ బ్యాక్ టు బ్యాక్ సినిమాల సక్సెస్ జోష్ లో ఉన్న శర్వానంద్ సంపత్ నందితో చేస్తోన్న పాన్ ఇండియా సినిమా భోగిని ఆగస్టు 28న రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. అలాగే మాస్ మహారాజా రవితేజ ఇరుముడి సినిమాతో ఆగస్టునే టార్గెట్ చేస్తున్నారు. జూన్, జూలైలో స్కూల్స్, కాలేజీ ఓపెనింగ్స్ తో బాక్స్ ఆఫీస్ కలెక్షన్లపై ఎఫెక్ట్ పడుతుందని మేకర్స్ అంతా ఆగస్టులోనే తమ సినిమాల్ని విడుదల చేస్తున్నారు. మరి సమ్మర్ బాక్స్ ఆఫీస్ లాస్ ని ఈ ఆగస్టు సినిమాలు ఏ రేంజ్ కలెక్షన్స్ తో ఫుల్ఫిల్ చేస్తాయో వెయిట్ అండ్ సీ. సాలిడ్ కంబ్యాక్ కోసం ప్రెస్టీజియస్ సినిమాలతో దూకుడు చూపిస్తున్నారు విజయ్ దేవరకొండ. వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈ రౌడీ హీరో ఇప్పుడు బాలీవుడ్ లో సినిమాకి రెడీ అవుతున్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది. మరి టాలీవుడ్ లో టైర్ 1 హీరో ట్యాగ్ కోసం కష్టపడుతున్న విజయ్ దేవరకొండ బాలీవుడ్ లో ఎలాంటి సబ్జెక్ట్ చేసే ఛాన్స్ ఉంది? ఈ జనరేషన్ హీరోల్లో ఫాస్ట్ గా క్రేజ్ ఇమేజ్ సొంతం చేసుకుని మోస్ట్ హ్యాపెనింగ్ హీరోగా కంటిన్యూ అవుతున్నాడు విజయ్ దేవరకొండ.
ఇప్పటివరకు 10కి పైగా సినిమాలు చేసిన ఈ రౌడీ హీరో లిస్ట్లో బ్లాక్ బస్టర్లు మాత్రం 2-3 సినిమాలే. సౌత్లో మాస్ హీరోగా, టైర్ 1 హీరోగా అనిపించుకోవాలని సినిమాకి కష్టపడుతోన్న విజయ్ దేవరకొండ ప్రజెంట్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. కమ్బ్యాక్ కోసం ఈ రేంజ్ స్పీడ్తో సినిమాలు చేస్తున్న విజయ్ దేవరకొండ ఇప్పుడు బాలీవుడ్లోనూ ఓ సినిమాకి కూడా రెడీ అవుతున్నట్లు న్యూస్ వైరల్ అవుతోంది. ప్రజెంట్ రణబాలి, రౌడీ జనార్దన పాన్ ఇండియా సినిమాలు షూటింగ్స్ తో షటిల్ సర్వీస్ చేస్తున్నారు విజయ్ దేవరకొండ. అయితే బాలీవుడ్లోని మడాక్ ఫిల్మ్స్ ఆఫీస్ కి ఈ రౌడీ హీరో లేటెస్ట్ గా వెళ్లినట్లు న్యూస్ వైరల్ అవుతోంది. దీంతో నార్త్ లో ఓ ఇంట్రెస్టింగ్ మూవీ చేసేందుకు విజయ్ దేవరకొండ ఈ బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ మడాక్ ఫిల్మ్స్ మేకర్స్ తో చర్చించినట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఆల్రెడీ ఈ బ్యానర్ పై రష్మిక థామా సినిమా చేసింది. ఇప్పుడు ఈ బ్యానర్ నుంచి వస్తున్న కాక్టైల్ 2లోనూ నేషనల్ క్రష్ వన్ ఆఫ్ ది హీరోయిన్ గా నటించింది. దీంతో రౌడీ హీరో కూడా త్వరలో ఈ మడాక్ ఫిల్మ్స్ బ్యానర్ పై సినిమా చేసే అవకాశం ఉంది అనే న్యూస్ వినిపిస్తోంది. విజయ్ దేవరకొండపై వైరల్ అవుతోన్న ఈ బాలీవుడ్ సినిమా రూమర్ రౌడీ బాయ్స్ ని ఎగ్జైట్ చేస్తోంది. మడాక్ ఫిల్మ్స్ బ్యానర్ ఆల్రెడీ రష్మికతో పనిచేయడంతో రౌడీ హీరో నేషనల్ క్రష్ కాంబినేషన్ లో ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీతో సినిమా చేసే అవకాశం ఉందా అని చర్చించుకుంటున్నారు. మరి ప్రజెంట్ కమ్బ్యాక్ కోసం ప్రెస్టీజియస్ సినిమాలు రణబాలి, రౌడీ జనార్దన పాన్ ఇండియా సినిమాలతో పాటు శౌర్యతోనూ డిఫరెంట్ యాక్షన్ ఫిల్మ్తో వస్తోన్న విజయ్ దేవరకొండ అభిమానులకి బాలీవుడ్ ప్రాజెక్టు విషయంలో ఎలాంటి సర్ప్రైజ్ ఇస్తారో వెయిట్ అండ్ సీ. ప్రెజెంట్ ఇండస్ట్రీలో ఇంట్రెస్టింగ్ రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. మేకర్స్ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయకున్నా ఫలానా హీరో డైరెక్టర్ కాంబినేషన్ ఫిక్స్ అయిందంటూ క్రేజీ న్యూస్ వైరల్ చేస్తున్నారు. మరి అభిమానులతో పాటు ఆడియన్స్ ని ఎగ్జైట్ చేస్తున్న ఇండస్ట్రీ లేటెస్ట్ రూమర్స్ ఏంటో ఈ స్టోరీలో ట్రాక్ చేద్దాం ఎక్స్క్లూజివ్ గా. గ్లోబల్ ప్రాజెక్టు వారణాసి సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు ఏ డైరెక్టర్ తో వర్క్ చేస్తారనే క్యూరియాసిటీ ఇప్పుడు అందరిలో పెరిగిపోతోంది. ఆగస్టు నాటికే ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుందని గతంలోనే మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. దీంతో వారణాసి తర్వాత మహేష్ బాబు నెక్స్ట్ డైరెక్టర్ గా సందీప్ రెడ్డి వంగ పేరు తెరపైకి వస్తోంది. ప్రజెంట్ ప్రభాస్ తో వంగ తెరకెక్కిస్తోన్న స్పిరిట్ సినిమా 2027 మార్చి 5న విడుదల కానుంది. ఇటు వారణాసి వచ్చే ఏడాది ఏప్రిల్ 7కి థియేటర్స్ లోకి రానుంది. దీంతో మహేష్ వంగ కాంబినేషన్ నిజంగానే పాసిబుల్ అవుతుందా అనే దానిపైనే చర్చించుకుంటున్నారంతా. మహేష్ బాబు, సందీప్ రెడ్డి వంగతో పాటు మరో హీరో డైరెక్టర్ కాంబినేషన్ పై కూడా ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. హిట్ మిషన్ అనిల్ రావిపూడి, ఎనర్జెటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని కాంబినేషన్ లో సినిమా అనే రూమర్ వినిపిస్తోంది. నిజానికి ఈ ఇద్దరి కాంబినేషన్ ఎప్పుడో సెట్స్ పైకి వెళ్లాల్సిందని, రవితేజ చేసిన రాజా ది గ్రేట్ సినిమాని రామ్ పోతినేని కోసమే అనిల్ రాసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. ప్రజెంట్ వెంకటేష్, కళ్యాణ్ రామ్ తో ప్లాన్ చేసిన క్రేజీ మల్టీ స్టారర్ కి స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసే పనిలో ఉన్నారు అనిల్. ఇటు తన 23వ సినిమా కోసం డైరెక్టర్ గా మారిన రామ్ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ తో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. ప్రజెంట్ ఈ సినిమాలు పూర్తయితేనే అనిల్ రామ్ కాంబినేషన్ పై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు జనాలు. హీరో డైరెక్టర్ కాంబినేషన్ పై మాత్రమే కాదు, ప్రెస్టీజియస్ సినిమాల క్యాస్టింగ్ పై కూడా ఇంట్రెస్టింగ్ రూమర్స్ వినిపిస్తున్నాయి. వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తోన్న ఆదర్శ కుటుంబం మూవీతో పాటు మెగాస్టార్ చిరంజీవి 158వ సినిమాలోనూ నివేదా పేతురాజ్ నటిస్తున్నట్లు న్యూస్ వైరల్ అవుతోంది. వీటితో పాటు దేవిశ్రీ హీరోగా డెబ్యూ ఇస్తోన్న ఎల్లమ్మ సినిమాలో మమితా బైజు హీరోయిన్ గా నటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మరి ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ ని ఎగ్జైట్ చేస్తున్న ఈ రూమర్స్ ఎంతవరకు నిజమవుతాయో వెయిట్ అండ్ సీ. స్టిల్ ట్రెండింగ్ లో మా ఇంటి బంగారం సినిమా ట్రైలర్. ఎపిక్ సినిమా ప్రియసఖి సాంగ్ కి 1 మిలియన్ వ్యూస్. ఈ ఫ్రైడే థియేటర్స్ లోకి అనుపమ, మరీచిక సోలో రిలీజ్. ఇంట్రెస్టింగ్ ఫిలిం న్యూస్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ లేటెస్ట్ హ్యాపెనింగ్స్ ని బ్రీఫ్ గా చూద్దాం. యూట్యూబ్ లో సెకండ్ ప్లేస్ లో ట్రెండ్ అవుతోంది సమంత మా ఇంటి బంగారం సినిమా ట్రైలర్. నందిని రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా వచ్చే నెల 19న విడుదలవుతుంది. ఎపిక్ సినిమా ప్రియసఖి లిరికల్ వీడియో 1 మిలియన్ వ్యూస్ తో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ ఫ్రైడే థియేటర్స్ లోకి వస్తోంది మరీచిక సినిమా. అనుపమ పరమేశ్వరన్, విరాజ్ అశ్విన్, రెజినా కసాండ్రా నటించిన ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కింది. ఈ ఫ్రైడే బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ముందుకొస్తోంది ది గ్రేట్ గ్రాండ్ సూపర్ హీరో సినిమా. జాకీ ష్రాఫ్ టైటిల్ రోల్ ప్లే చేస్తోన్న ఈ సినిమా సూపర్ హీరో కాన్సెప్ట్ తో తెరకెక్కింది. బాబీ డియోల్ బందర్ సినిమా నుంచి పింజారా వీడియో సాంగ్ రిలీజ్ అయింది.
అనురాగ్ కశ్యప్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా వచ్చే నెల 5న థియేటర్స్ లోకి రానుంది. హై జవానీతో ఇష్క్ హోనా హై సినిమా నుంచి విడుదలైన చునరీ చునరీ వీడియో సాంగ్ 30 మిలియన్ వ్యూస్ తో ట్రెండ్ అవుతోంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా వచ్చే నెల 5న థియేటర్స్ లోకి వస్తోంది. కాక్టైల్ 2 సినిమా నుంచి విడుదలైన తుజ్కో వీడియో సాంగ్ ఆకట్టుకుంటోంది. షాహిద్ కపూర్, కృతి సనన్, రష్మిక మందాన్న లీడ్ రోల్స్ ప్లే చేసిన ఈ మూవీ జూన్ 19న ఆడియన్స్ ముందుకు రానుంది. ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు సినిమా టైటిల్ సాంగ్ ఆకట్టుకుంటోంది. వడ్డే నవీన్ టైటిల్ రోల్లో నటిస్తోన్న ఈ సినిమా వచ్చే నెల 19న రిలీజ్ అవుతుంది. మిస్టర్ మిడిల్ క్లాస్ సినిమా టీజర్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో శ్రీకాంత్, లయ, రాజేంద్ర ప్రసాద్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. సమ్మర్ హాలిడేస్ సినిమా నుంచి విడుదలైన టీజర్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో రోహన్, అరుణ్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. సో వ్యూయర్స్, చూసారు కదా, ఇది వాల్టీ 10 మ్యాక్స్. మరిన్ని లేటెస్ట్ అండ్ ట్రెండీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 టీవీ. బై బై. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.